అది 1960ల సమయం. విజయవాడ అంటే కేవలం ఒక వ్యాపార కేంద్రమే కాదు, అది ఒక పవర్ హౌస్. కృష్ణా నది అలల మీద వచ్చే గాలి కంటే అక్కడి వినిపించే పొలిటికల్ నినాదాలు హోరే ఎక్కువ. రాజకీయాలు, రౌడీయిజం సిద్ధాంతాలు అన్ని ఆ నగర వీధుల్లో పెనవేసుకుని ఉండేవి. ఆ సమయంలో విజయవాడ వీధుల్లో ఇద్దరు అన్నదమ్ములు నడుస్తుంటే అదో వైబ్రేషన్. వారే వంగవీటి రాధా, వంగవీటి మోహనరంగ. అప్పట్లో బెజవాడను చలసాని రత్నం శాసించేవారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలు, ట్రేడ్ యూనియన్ల మీద ఆయనకు తిరుగులేని పట్టుండేది. ఆటో డ్రైవర్లు, లారీ క్లీనర్లు, రిక్షా కార్మికులు అందరూ ఆయన మాటే వినేవారు. మొదట్లో వంగవీటి సోదరులు కూడా ఆయన వెంటే ఉండేవారు. కానీ రంగాలో ఒక తెలియని ఆవేశం, అనగారిన వారి కోసం ఏదైనా చేయాలనే తపన ఉండేది. కుర్రకారు ఉడికి రక్తం కదా, ఇలా మెల్లగా సాగితే తమ వారు బాగుపడినట్లే అని భావించారు. అందుకే నిప్పు కనుక దావానంలా వ్యాపించాలనే తపనతో పనిచేయడం మొదలుపెట్టారు. దీంతో మెల్లగా ఈ సోదరులు ఇమేజ్ పెరిగిపోయింది. కార్మికులంతా రత్నం వైపు నుంచి రాధా, రంగం వైపు రావడం మొదలుపెట్టారు.